మీరు ఎక్స్పీరియన్స్ ఎక్కడ రైట్ రైట్ కూర్చోండి కూర్చోండి బాబు కూర్చోండి. నాప్కిన్ తీసుకోమ్మా రాసి భారత రాష్ట్రపతి ముర్ము గారు టీచర్స్ డే సందర్భంగా నెల్లూరులోని నగర ప్రాథమిక పాఠశాల చెందిన హెడ్ మాస్టర్ భాస్కర్ రావు గారికి అత్యున్నతమైనటువంటి పురస్కారం అందజేసిన సందర్భంగా ఒమేగా ప్రేయర్ మినిస్ట్రీ ద్వారా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రోగ్రాం కొంత ఆలస్యమైంది, అయినా వారికి వచ్చిన అవార్డులు రివార్డులు అన్నీ కూడా పూర్తయినాయి. చివరి అవార్డుగా రాష్ట్రపతి నుంచి వారు అవార్డు అందుకున్నారు. ఒక మనిషి, ఒక టీచరు, ఒక డాక్టర్ని విద్యార్థులు, ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు. అలాంటి సంఘటన మన నెల్లూరుకు జరగడం, అలాంటి అవార్డు నెల్లూరుకు రావడం మన అదృష్టం. వారు ఒక్కరికే కాకుండా మనకు కూడా అది అదృష్టం, మనకు కూడా గౌరవప్రదం. విద్యాబోధన చేసిన విద్యార్థులు ఎందరో ఉన్నత స్థాయికి చేరుకున్నారు. తాను మొదటి నుంచి కూడా విద్యార్థుల గురించి, విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించి ఈ అవార్డుకు అర్హత సంపాదించారు. ఉపాధ్యాయులు కూడా వారిని స్ఫూర్తిగా తీసుకోవాలి. విద్యార్థులు భాస్కర్ రావు ఆశయానికి అనుగుణంగా తమ జీవితాన్ని చక్కదిద్దుకోవాలని విజ్ఞప్తి. ఈరోజు నగర ప్రాథమిక పాఠశాల కొండాపాలెం నందు హెడ్ మాస్టర్ భాస్కర్ రావు గారికి ఒమేగా ప్రేయర్ మినిస్టర్ వారి సౌజన్యంతో భారతదేశంలోని ప్రథమ పౌరుడైనటువంటి రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు తీసుకున్నటువంటి మన హెడ్ మాస్టర్కి సన్మాన కార్యక్రమం ఈరోజు చేయడం జరుగుతుంది. ఇది ఆయనకు వచ్చి 2-3 నెలలు అవుతున్నా కూడా మేము చాలాసార్లు చాలా ప్రయత్నం చేశాము సార్కి సన్మానం చేయాలని. ఈవెన్ మినిస్టర్ గారిని కూడా మాట్లాడితే ఆయన ఒప్పుకున్నారు, కానీ ఎందువల్ల వాయిదా పడతా వచ్చింది మాకు. మరి నెక్స్ట్ రేపు లేదు ఎల్లుండి సంవత్సరం మారిపోతుంది కాబట్టి ఈ సంవత్సరంలో తీసుకున్న అవార్డుకి మనం సన్మానిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఇక్కడ మేము సమావేశం జరగడం జరిగింది. మరి ప్రథమ పౌరుడి చేతుల మీదుగా అవార్డు అందుకోవడం చాలా ఘనంగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరము ఒక సమావేశమైన కారణం ఏంటంటే మనందరికీ ఒక మార్గదర్శకంగా సార్ గారు సాధించిన ఒక ఘనత. నిజానికి మనందరి ముందు ఆ సార్ ఎంత కష్టపడుతున్నారో మనం అందరం ఎదుగున్నాం. ఒక దేశ అధినేత దగ్గర నుంచి ఒక అవార్డు సాధించడం అంటే అందరి ఎదుట నిలబడి సాధించడం వేరు, కానీ
దాని వెనుక ఉన్న కృషి అనేది ఎంతగానో ఉంటుంది. అక్కడ ఉన్న అవమానాలు ఏంటి, నిందలేంటి, శ్రమ ఏంటి, వీటన్నిటిని ఎదుర్కొని అందరికి ఒక రోల్ మోడల్గా సార్ గారు మన ముందు నిలబడడం మనమందరం కూడా హర్షించదగిన విషయంతో పాటు గర్వించదగిన విషయం. అలాంటి సాధన మన ముందు నిలబెట్టిన సార్ గారికి మొదటగా ఒమేగా ప్రేయర్ మినిస్ట్రీ తరపున అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మనమందరం కూడా ఒక్కసారి ఆ సార్ గారిని దృష్టిలో పెట్టుకొని చదువుకునేటప్పుడు ఇతరుల పని పాటల్లో అన్నిట్లో కూడా ఆయనను మనం మార్గదర్శకంగా తీసుకొని ఆ సార్ ఎలా ఆలోచన చేస్తున్నారు, ఎలా నడుస్తున్నారు, ఎలా నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఎలా కృషి చేస్తున్నారు, సమాజంలో ఎడ్యుకేషన్ విషయంలో, చదువు విషయంలో ఎంతగా అందరినీ ప్రోత్సాహకరంగా ముందుకెళ్తున్నారు. అదేవిధంగా మనము కూడా అలా ముందుకు నిలబడి ఇతరులకు ఒక వెలుగుగా నిలబడాలని ఆయన జీవితాన్ని మనమందరం ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళవలసిందిగా మనం చేస్తూ మరొకసారి సార్ గారికి ఒమేగా ప్రేయర్ మినిస్ట్రీ తరపున మనందరి తరపున అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఇండియా ద్రౌపది ముర్ము గారి దగ్గర స్పెషల్గా ప్రెసిడెంట్స్ అవార్డ్ అందుకున్న భాస్కర్ రావు గారికి అభినందనలు. నెల్లూరు భారతదేశంలో చిన్న చోట, దాంట్లో చిన్న స్కూల్లో ఉండే హెడ్ మాస్టర్ ఎంతో కృషి చేసి ఎంతో సాధనలు చేసి ఆయన పట్టుదలతో ఈ స్కూల్ని ముందు తీసుకొని వెళ్తున్నారు. దీన్ని మన ప్రభుత్వం గుర్తించి స్పెషల్గా ప్రెసిడెంట్స్ మెడల్ ఇచ్చింది. ప్రెసిడెంట్స్ మెడల్ అంటే ప్రతి ఒక్కరికి దొరికేది కాదు. అంటే చిన్న స్కూల్లో ఉంటే అవార్డ్స్ రాదు అనేది కాదు, చిన్న స్కూల్లో ఉంటే కూడా అవార్డు సాధించవచ్చు. ఏదో మేము స్కూల్లో ఉన్నాం కదా, మమ్మల్ని ఎవరు గుర్తిస్తారు, అలాంటి ఎవరు మనసులో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనం కృషి చేస్తే సాధించగలుగుతాం అన్న దానికి మనకి ఎగ్జాంపుల్గా నిల్చున్న భాస్కర్ రావు గారికి అభినందనలు మళ్ళీ తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా పిల్లలందరూ కృషి చేస్తే మీరు కూడా అవార్డ్స్ అందుకోవచ్చు. ఆయన ఆధ్వర్యంలో మీరు మంచిగా కృషి చేసి చదివితే మీకు కూడా అవార్డ్స్ రావచ్చు. కృషి చేయడం చాలా అవసరం. మన పాటలు మనం కృషి చేస్తూ ఉంటే ఇలాంటి ఉన్నతమైన అవార్డులు కూడా సాధించడానికి వీలు పడుతుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో కృషి చేస్తే ఋషులు అవుతారంటారు. ఋషి అవుతారు లేదో సాధించడం అయితే వీలు పడుతుంది. ధన్యవాదాలు. గుడ్ మార్నింగ్. సో ఈరోజు మేము ఇక్కడికి రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మా వియానీ హోమ్ స్టూడెంట్స్ అని చెప్పడానికి చాలా ఆనందంగా ఉంది. నాకు సార్లు చూసినప్పుడు ఒకటే ఆలోచన వస్తుంది, అదేంటంటే డిజేబిలిటీ ఇస్ నాట్ ఇన్ఎబిలిటీ. అంటే దేన్నైనా వాళ్ళు పోరాడి చేయగలిగే సామర్థ్యం వాళ్ళల్లో ఉంది. మనకు వికలత్వం ఉందని బాధపడకూడదు, కృంగిపోకూడదు, కుమిలిపోకూడదు అనేది నాకు సార్ మాతృకగా ఉంటారనమాట. ఎందుకంటే మేము వికలాంగుల కోసం పనిచేస్తున్నాం కాబట్టి. సో నేను సార్ని ఎప్పుడైనా గుర్తు చేసుకున్నప్పుడు వారి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ, ముఖ్యంగా ఈ యొక్క అవార్డు రావడానికి ఒక రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు తీసుకున్నారు అంటే దాని వెనుక ఎంత కృషి ఉందో మనకు తెలుసు. కష్టం ఉంటుంది, బాధ ఉంటుంది, అవమానాలు ఉంటాయి, చాలా ఉంటాయి. వాటన్నిటిని కూడా ఎదుర్కొని ఒక అవార్డు పొందుతున్నారంటే దాని వెనక ఇంత కష్టం ఉండడం వల్లే ఆయనకి ఇంత చక్కటి అవార్డుని వారు పొందుకోగలిగారనమాట. దాని తర్వాత ఒక విజయం కూడా ఉంటుంది. ఏంటంటే పిల్లలు, అది సార్లో మనం చూడవలసింది కాదు, తను చేసిన పనిలో మనం చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా చిల్డ్రన్, ప్రతి ఒక్కరు కూడా చాలా మంది నేను వీడియోస్ చూస్తూ ఉంటాను, మీ వీడియోస్ సారు పోస్ట్ చేస్తూ ఉంటారు. సో ఆ వీడియోస్ ఎలా ఉంటాయంటే చిల్డ్రన్ చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడడం కానీ, భాషలో మాట్లాడడం, డ్రాయింగ్, పెయింటింగ్, వాళ్ళు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చాలా చక్కగా మీరు చేస్తున్నారు. అన్ని సెలబ్రేషన్స్ ఇక్కడ స్కూల్లో ఏమేమి చేయాలో అన్ని సెలబ్రేషన్ చేస్తూ ఉంటారు. ఇది వచ్చి చాలా మార్గదర్శకంగా ఉంది అనమాట. సో సార్ అనేది ఒక మంచి మార్గదర్శి అందరికీ కూడా, ముఖ్యంగా వాళ్ళ స్టూడెంట్స్కే కాదు ప్రతి మాస్టర్స్కి, ప్రతి టీచర్స్కి కూడా ఒక గొప్ప మార్గదర్శిగా ఉన్నారు. సో వారిని ఈరోజు అభినందిస్తూ కృతజ్ఞత తెలుపుకుంటూ మా వియానీ హోమ్ తరపున ధన్యవాదాలు. సంవత్సరాల కృషి
ఈ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు. మరి ఈ అవార్డు రావడానికి దేవుడు దయ, మరి ముఖ్యంగా పిల్లలు చాలా ఇంతకుముందు ఎన్నో ప్రోగ్రామ్స్లో కూడా నేను మీ గురించి చెప్పాను. పిల్లలు మీ ద్వారానే నేను మీకు పాఠాలు చెప్పడం ద్వారానే నాకు ఈ అవార్డు రావడం జరిగింది. సో మీరందరూ దానికి కారణం. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడతామా? వెరీ గుడ్. మరి మీరందరూ ఇంకా బాగా చదువుకొని ఉన్నత స్థాయికి వస్తే ఈ అవార్డుకి ఇంకా కూడా పేరు వస్తుంది. కాబట్టి మీరు అందరూ కూడా కష్టపడి చదువుకోవాలి. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి మరి నన్ను ప్రత్యేకంగా ప్రోత్సహించడానికి విచ్చేసినటువంటి అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ విరమించుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.